హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తన కైతపు. సో ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఫీజ్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. పోస్ట్ నేమ్ ఎస్బీఐ క్లర్క్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 5454 వేకెన్సీస్ ఉన్నాయి. సో 5000 వేకెన్సీస్ వచ్చేసి రెగ్యులర్ పోస్ట్ అండ్ 237 వాస్ బ్యాక్లాగ్ పోస్ట్. బ్యాక్లాగ్ పోస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్లో మిగిలిపోయిన పోస్ట్ని బ్యాక్లాగ్ పోస్ట్ అంటారు. అండ్ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఏప్రిల్ 26, 2021లో రిలీజ్ అయ్యింది. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై ఏప్రిల్ 27 అండ్ లాస్ట్ డేట్ టు అప్లై మే 17. అండ్ అడ్మిన్ కార్డ్ వచ్చేసి జూన్ 2021లో ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చేసి జూలైలో ఉంటాయి. అండ్ మెయిన్స్ అడ్మిన్ కార్డ్ వచ్చేసి జూన్లో ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ జూలైలో ఉంటుంది. యాజ్ వీ ఆల్ నో, ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసి 2 phases ఉంటాయి. వన్ ఈజ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి సపరేట్గా మీరు అడ్మిన్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కూడా మీకు సపరేట్గా అనౌన్స్ చేస్తారు. కంబైన్ రిజల్ట్స్ ఉండవు. బికాజ్ మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై మెయిన్స్ రాయగలుగుతారు. సో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, యూపీ, పంజాబ్, బెంగాల్ అండ్ తెలంగాణలో హై వేకెన్సీస్ ఉన్నాయి కంపేర్ టు ద అదర్ స్టేట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అసలు వేకెన్సీసే లేవు. అసలు అలా ఎలా ఇచ్చాడో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ నో ప్రాబ్లం, ఆంధ్రప్రదేశ్లో లేకపోయినా ఈ జాబ్ మీరు రాయాలంటే మీరు తెలంగాణలో ట్రై చేయొచ్చు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ మీకు ఆ స్టేట్స్ లాంగ్వేజెస్ మీకు తెలిస్తేనే మీరు రాయగలుగుతారు. లేకపోతే మీరు తెలంగాణలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ తెలంగాణలో అయితే 275 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నిల్ అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకి 750 ఉంటుంది. అండ్ ఫీజ్ ఈజ్ నాట్ రిఫండబుల్. రైల్వేస్లో లాగా మీకు రిఫండబుల్ ఉండదు. And now coming to the eligible criteria, educational qualification, he or she must hold a degree in any discipline from a recognized university. And this is any degree అండి, not only for particular group. ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబులే. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ బిలో 20 years అండ్ నాట్ అబోవ్ 28 years. సో అబోవ్ 28 years ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ 33 years అప్లై. అండ్ ఓబీసీ వాళ్ళు 31 years. పర్సన్ విత్ డిసబిలిటీ జనరల్ వాళ్ళు 38 years. అండ్ డిసబిలిటీస్ మీన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో పర్సన్ విత్ డిసబిలిటీస్ ఎస్సీ ఎస్టీ 43 years. అండ్ ఓబీసీలో డిసబిలిటీస్ పర్సన్కి 41 years ఉండాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు 50 years. అండ్ విడోస్, డివోర్స్డ్ ఆర్ ఉమెన్, నో రీమ్యారీడ్, జనరల్ 35 years, ఓబీసీ 38 years. అండ్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 40 years ఇచ్చాడు. అండ్ కమింగ్ టు ద ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది అండ్ రీజనింగ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మీకు 30 questions ఉంటాయి. టోటల్ 30 marks ఉంటాయి. 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో 35 questions ఉంటాయి. మార్క్స్ 35 ఉంటాయి. అండ్ 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు రీజనింగ్ 35 questions ఉంటాయి. 35 marks, 20 minutes ఉంటుంది. టోటల్ 100 questions, 60 minutes. అండ్ ఎస్బీఐ ప్రిలిమినరీ ఎగ్జామ్కి కట్ ఆఫ్ అండ్ మెయిన్స్కి కూడా కట్ ఆఫ్స్ చేస్తుంది. సో లెట్స్ చెక్ ద కట్ ఆఫ్ మార్క్స్. ఏపీలో కట్ ఆఫ్ మార్క్స్ 68 ఉంది. అండ్ కర్ణాటక 58, కేరళ 69 అండ్ మహారాష్ట్ర 59. అండ్ కమింగ్ టు అవర్ తెలంగాణ 66 కట్ ఆఫ్ ఉంది. సో ఏపీ అండ్ తెలంగాణ హూ ఆర్ అప్లయింగ్ 70+ మార్క్స్ ఉంటేనే మీరు క్వాలిఫై అవుతారు. రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి. అలా అయితేనే మీరు క్వాలిఫై అవుతారు. సో రీజనింగ్లో టాపిక్స్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, ఆల్ఫాన్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, కోడల్ ఇన్ఈక్వాలిటీస్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, టేబులేషన్,
బ్లడ్ రిలేషన్స్, పుట్ అవుట్పుట్, కోడింగ్, డికోడింగ్ ఉంటాయి. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్స్ అండ్ అలిగేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్టడ్స్, ఇండికేట్స్, వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, సిలిండర్, కోడ్స్, పేర్, డేటా, ఇంటర్ప్రిటేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, నెంబర్ సిస్టమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇవన్నీ టాపిక్స్ మీరు నోట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, reading comparison, close test, parajumbles, and filling the blanks, multiple meaning or error spotting, paragraph completion, ఈ టాపిక్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ అనాలిసిస్లో రీజనింగ్ ఎబిలిటీలో పజిల్, సైన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్లో 19 క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీ, మోడరేట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ, మోడరేట్ లెవెల్లో. అండ్ డైరెక్షన్ సెన్స్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఇట్ ఈస్ ఆల్సో ఈజీ, మోడరేట్ లెవెల్. అండ్ సైలాగిజంలో 4 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఇట్ ఈస్ ఈజీ లెవెల్. అండ్ ఇన్ఈక్వాలిటీలో 3 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఆల్ఫాబెట్ బేస్డ్ 1 క్వశ్చన్. టోటల్ 35 క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ ఎబిలిటీ నుంచి. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీడింగ్ కంపారిజన్ నుంచి 8 క్వశ్చన్స్, అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి 5 క్వశ్చన్స్, అండ్ స్పెల్లింగ్ ఎర్రర్స్ నుంచి 5 క్వశ్చన్స్, ఎర్రర్ డిటెక్షన్లో 7, అండ్ సింగిల్ ఫిల్టర్స్లో 5 క్వశ్చన్స్. టోటల్ ఇంగ్లీష్ నుంచి మీకు 30 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కమింగ్ టు న్యూమరికల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్, మిస్సింగ్ డేటా, ఇంటర్ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింప్లిఫికేషన్, అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 35 క్వశ్చన్స్ ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి. కమింగ్ టు ద ఎగ్జామ్ సెంటర్స్, మనకి సౌత్ ఇండియాలో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఉంది మన తెలుగు స్టేట్స్లో. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇట్స్ నాట్ ఓన్లీ ద స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్, ఆల్ ఓవర్ ద ఇండియా కాబట్టి మనకి స్టేట్స్లో తక్కువ సెంటర్స్ ఉంటాయి. లైక్ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడనే ఉంటుంది. మన లోకల్ ఏరియాస్లో సెంటర్ ఉండదు. అండ్ నార్త్ ఈస్ట్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ నియర్ టు యువర్ సిటీ మీరు సెలెక్ట్ చేసుకోండి మీ సెంటర్. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్, జనరల్ ఆర్ ఫినాన్స్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి, 30 మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, 35 మినిట్స్ డ్యూరేషన్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, 45 మినిట్స్ ఉంటుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్, 60 మార్క్స్, టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. అండ్ టోటల్ 190 క్వశ్చన్స్లో 200 మార్క్స్ ఉంటాయి. అండ్ 2 hours 40 minutes ఉంటుంది మీకు ఎగ్జామ్ డ్యూరేషన్. అండ్ కమింగ్ టు ద పే స్కేల్, సో మీకు శాలరీ వచ్చేసి 19,900 ఉంటుంది. అండ్ 17,900 ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, అడ్మిషబుల్ టు గ్రాడ్యుయేట్స్ అని కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ మీరు మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్ ఆర్ ముంబై అట్లాంటి ప్లేసెస్లో మీకు జాబ్ వస్తే మీకు 29,000 పర్ మంత్ ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ లిస్ట్ అంటే సపోజ్ ఇప్పుడు 6,000 మెంబర్స్లో 4,000 మెంబర్స్ని సెలెక్ట్ చేసి 2,000 మెంబర్స్ని వెయిట్ లిస్ట్లో పెడతారు. బికాజ్ సమ్ టైమ్స్ సెలెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు డ్రాప్ అయిపోవడమో లేదా వాళ్ళ యాటిట్యూడ్ ఆర్ వాళ్ళ వర్కింగ్ ప్రోగ్రెస్ వీళ్ళకి నచ్చక వాళ్ళని టర్మినేట్ చేయడం వల్ల 2,000 మెంబర్స్ని వెయిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద వెరీ బెస్ట్ వెయిట్ లిస్ట్ అనేది. బై గాడ్ గ్రేస్ ఆర్ లక్కీలీ వేరే వాళ్ళు డ్రాప్ అయ్యి మీకు ఆ ఛాన్స్ రావచ్చు. అండ్ మీకు సో న్యూలీ అపాయింటెడ్ అయిన వాళ్ళకి 6 month ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో మీరు 6 month ట్రైనింగ్ పీరియడ్ అయ్యాక మీకు జాబ్లో మీరు జాయిన్ అవుతారు. ఒకవేళ మీరు ట్రైనింగ్ ప్రాపర్గా చేయలేకపోయినా లేదా మీ వర్క్ నచ్చకపోయినా వాళ్ళు మిమ్మల్ని టర్మినేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ట్రైనింగ్ బాగానే చేస్తారు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవరైనా డ్రాప్ అయినా కానీ ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మెంబర్స్కి జాబ్ ఇస్తారు. So this is the video all about SBI clerk. Friends, if you have any queries, please feel free to comment. And మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే please give a like and share with your near and dear. And for more updates, subscribe to my channel. Thank you for watching.